ఇవాల్టి ప్రధాన వార్తలను చూద్దాం. హిండెన్బర్గ్ కలకలం అధికార ప్రతిపక్షాల మధ్య హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై విమర్శల యుద్ధం జరుగుతోంది. సెబీ చైర్పర్సన్ వైదొలగాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అంటూ విపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దేశంలో ఆర్థిక అస్థిరతకు విపక్షాలే కారణం అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. ఆర్థిక సంస్థ అంటే సెబీ లాంటి ఆర్థిక సంస్థను దెబ్బతీయడానికి విపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. అదానీ కంపెనీల షేర్ల విలువ పెరగడానికి సహకరించిన విదేశీ ఫండ్లలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ, ఈ సెబీ చైర్పర్సన్ మాధవి పెట్టుబడులు పెట్టారని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. ఇక బంగ్లా అర్లర్ల వెనుక అమెరికా కుట్ర ఉంది అంటూ ఉన్నారు. మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు. సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అప్పగించుంటే తన ప్రభుత్వం కొనసాగేదంటూ కూడా వ్యాఖ్యానించారు. ప్రధానిగా రాజీనామా తర్వాత జాతిని ఉద్దేశించి చేయాలనుకున్న ప్రసంగంలో హసీనా ఈ విషయాల్ని పొందుపరుచుకున్నారు. కానీ అలాంటి ప్రసంగం లేదు, ఇచ్చే అవకాశం సైన్యం ఇవ్వలేదంటూ హసీనా కుమారుడు సాజిద్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ సెయింట్ మార్టిన్స్ ద్వీపం అంటే ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి అనే దాని మీద అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఇక బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. దీని మీద ప్రపంచవ్యాప్తంగా కూడా హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక 31,532 కోట్లు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైంది అంటూ ప్రభుత్వం చెబుతుంటే బ్రాండ్ తెలంగాణను బలిపెట్టొద్దు అంటూ ఉన్నారు కేటీఆర్. ప్రభుత్వ పాలసీలు పెట్టుబడులను ఆకర్షించాలి. కాంగ్రెస్ సర్కార్ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దు. ఎంతో కష్టపడితే వచ్చిన అమర్ రాజా రాష్ట్రాన్ని వీడుతామని ప్రకటించడం బాధాకరం. కేన్స్, కార్నింగ్ వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి. ఇది విపత్తు లాంటిదే అంటూ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెక్స్ట్ బండి సంజయ్కి సంబంధించి బండి సంజయ్పై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణల్ని ఎక్కుపెట్టారు. రేవంత్ ప్రతినిధివా బండి సంజయ్ అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కాకుండా రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు అంటూ కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇక పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించండి అంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. 2023-24 ఖరీఫ్లో నష్టపోయిన రైతన్నల్ని వెంటనే ఆదుకోవాలి అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం తన వాటా ఇవ్వలేదు అంటూ జగన్ ఆరోపిస్తూ ఉంటే నాడు బకాయిలు పెట్టి నేడు కట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్ అంటూ అధికార పక్ష నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక దువ్వాడ ఎపిసోడ్లో మరో ట్విస్ట్. జాతీయ రహదారిపై ఆగి ఉన్న కారును ఢీకొట్టి మాధురి ఆత్మహత్య యత్నం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యక్తిగత వ్యవహారం ఆ పార్టీకి తలనొప్పిగా మారిన పరిస్థితి. ఆత్మహత్యకు అవకాశం ఇవ్వండి అంటూ మాధురి అడుగుతుంటే దువ్వాడను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అని చెప్పి వాణి డిమాండ్ చేస్తూ ఉన్నారు. 3వ రోజు కూడా భర్త ఇంటి వద్ద దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. జగన్ని కలిసి తన డిమాండ్ వినిపిస్తాను, దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయాలి అంటూ డిమాండ్ చేస్తానని చెప్తూ ఉన్నారు. లేని పక్షంలో పవన్ కళ్యాణ్ కలిసే అంశం మీద కూడా ఆలోచిస్తూ ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక చివరిగా రాజకీయాల్లో కువిమర్శలు తగవు అంటూ ఉన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కుటుంబ సభ్యుల్ని విమర్శించినందుకే గత ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు అని 75 ఏళ్ల ఆత్మీయ సంగమంలో వెంకయ్య నాయుడు కామెంట్ చేశారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం.